మాట్లాడబోయే టాపిక్ చాలా పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్, కానీ నాకు సంబంధం లేదు, నాకు వద్దు కూడా వాటి గురించి. బట్ నేను ఈ టాపిక్ చెప్పబోయే ముందు ఒక చిన్న అండర్లైన్, ఒక చిన్న లైన్ చెప్తే ఆ తర్వాత టాపిక్లోకి వెళ్దాం. బేసిక్గా ఇంటర్ రిలీజియన్ అంటే వేరే మతంలో కానీ వేరే క్యాస్టుల్లో కానీ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ మీద ఫస్ట్ నుంచి అంటే నాకు మీరు ఎందుకు చేసుకుంటున్నారు, దీంట్లోనే చేసుకోవాలి, ఇలాగే ఉండాలి, నాకు ఇట్లాంటివి పోవు. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఇంటర్ క్యాస్టులు చూసినాను. అండ్ ఇంటర్ క్యాస్ట్ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కొంచెం తెలివిగా అందంగా పుట్టడం ఇట్లాంటివన్నీ. సో ఇట్లనే మీరు చేసుకోండి అనే చెప్పేదాన్ని. అండ్ వేరే మతం వాళ్ళు కూడా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటారేమో పిల్లలు పుట్టడం, నేను ఇట్లనే ఉండేదాన్ని అనమాట. సో నేను ఎప్పుడూ ఒక నెగిటివ్ వేలో చూడడం కానీ నేను ఇట్లా చూడలేదు. కానీ లాస్ట్ ఒక 5-6 ఇయర్స్గా నేను చూస్తున్న వాటి మీద ఎక్కువ పిల్లల హెల్త్ అనేది రిఫ్లెక్ట్ అవుతా ఉంది. కాబట్టి నేను ఒక మాట దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. బేసిక్గా నేను మళ్ళీ చెప్తున్నా, నాకు క్యాస్ట్లు మతాలు ఆర్ అసలు మగ ఆడ తేడానే పెద్దగా నేను చూడను. అంటే వాళ్ళ బుద్ధి మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి మాట తీరు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారు ఇదే ఉంటుంది. బంధం, వీళ్ళ అమ్మ నాన్న ఇట్లాంటివి కూడా నాకు పెద్దగా పట్టదు. సో ఇది ముందు మీరు అండర్లైన్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, కింద కమెంట్స్లో వచ్చి ఆ మతంలో ఇట్లా, ఈ క్యాస్ట్లో ఇట్లా, ఇట్లాంటి కమెంట్లు నా దాంట్లో పెట్టకండి. నేను అలాంటి వాటికి వ్యతిరేకిని. ఏదైనా కూడా కమెంట్స్ అయినా కూడా హెల్దీ వేలోనే ఉండాలి. ఆ క్యాస్ట్ ఇట్లా, మా మతం ఇట్లా, ఇట్లాంటి నా దాంట్లో పెట్టకండి, నాకు నచ్చదు. సో టాపిక్లోకి వెళ్తే బేసిక్గా నేను చెప్పాను, నేను ఫస్ట్ నుంచి మా ఇంట్లో కూడా ఇంటర్ క్యాస్ట్ ఇట్లాంటి మ్యారేజెస్ ఇవన్నీ ఎక్కువ చూసేదాన్ని. అంతా కూడా నాకు ఏమనిపించేది కాదు. బట్ ఈ మధ్య వచ్చే కేసెస్ ఎక్కువ ఎట్లుందంటే, మీరు ప్రేమించేటప్పుడు మీకు బాగానే ఉంటుంది. అంటే ప్రేమించేటప్పుడు ఆ అబ్బాయి పలానా పూజలు చేసుకుంటున్నారు, పలానా ప్రేయర్ చేసుకుంటున్నారు, లేకపోతే అమ్మాయి పలానా పూజలు చేసుకుంటుంది, ప్రేయర్స్ ఇవన్నీ చేసుకుంటుంది, లేకుంటే ప్రార్థనలు ఏవో చేసుకుంటుంది, ఏ మతమో ఏ కులమో ఏదన్నా ఉంది. అది చూసినప్పుడేమో అరే దేవుడి మీద ఇంత ఇష్టం ఉంది కదా, ఇంకెంత చక్కగా ఉంటారు ఇలాగే అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం. లేకుంటే ఫ్యామిలీ కూడా అంత సంప్రదాయబద్ధంగా, అంటే వాళ్ళ మతానికి సంబంధించిన దాని ప్రకారం ఏదన్నా అయిండొచ్చు, చాలా సంప్రదాయబద్ధంగా ఉంది కాబట్టి చక్కగా ఉంటుంది అని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎక్కువే ఉన్నారు. అంటే మీరు మంచి చూస్తున్నారు అవతల, అంటే ఒక దేవుడిని ఇష్టపడుతున్నారంటే మమ్మల్ని ఇంకెంత బాగా చూసుకుంటారో అని పార్ట్నర్ అనే ఉద్దేశంలోనే ఆడవ కానీ మగ కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో మీరు ఒక పాజిటివ్ వేలోనే చూస్తున్నారు. బట్ పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే, అప్పటిదాకా మీరిద్దరే, అమ్మాయి అబ్బాయి మీ ఇద్దరే, పెళ్ళి తర్వాత ఫ్యామిలీలు వచ్చేస్తాయి. ఒక కులం అయి ఉండొచ్చు, ఒక మతం అయి ఉండొచ్చు, వీళ్ళకి సంబంధించిన ఆచారాలు మీరు అడాప్ట్ చేసుకోలేకపోయినా, లేకుంటే అవతల వాళ్ళు మీ మీద రుద్దాలనుకున్నా, మీరు ఆ ఫ్యామిలీలో కానీ ఆ కులాల్లో కానీ ఆ మతాల్లో ఉన్న ఆచారాలు కానీ మీరు తీసుకోలేకపోయినా హై ప్రెషర్ అవుతుంది. అది ఎంత డిప్రెషన్ లెవెల్కి వెళ్ళి పిల్లల్ని కూడా కొట్టేటంత, పిల్లల్ని కూడా అసహించుకునేటంత, ఫ్యామిలీని మొత్తం అసహించుకొని ఎక్కడికక్కడ చెల్లా చెదురు అయ్యేటంతా ఉంటుంది. ఒక వర్గంలోనేమో నువ్వు చేసుకున్న పెళ్ళే కదా నువ్వే చూసుకో అని మా అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ అంటారు. కొంతమంది అయితే ఇంకా ఇదే ఛాన్స్ అని చెప్పేసి అదే ఫ్యామిలీలో కుట్రలు అవి పెట్టడానికి సొంత తల్లిదండ్రులే ప్రయత్నించేవి కూడా జరుగుతుంటాయి. దీనివల్ల ఎవరికి డిస్టర్బెన్స్? బిడ్డలకి, అబ్బాయి అమ్మాయికి. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనేది మనం ఏమనుకుంటుంటే ఒకసారి పెళ్ళి అయిపోతే అంత నార్మల్ అయిపోతుంది, ఏం అవ్వదు. ఆ తర్వాతే నువ్వు అబ్బాయి ఉన్నప్పుడు పెళ్ళికి ముందు ఎట్లుంటుందంటే మీ ఇద్దరు గొడవలు అట్లా సరిపోతుంది. పెళ్ళి తర్వాత ఎట్లుంటుందంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్ట్రాంగ్గా కనుక నిలబడకపోతే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. మనం చేసుకుందే ఫ్యామిలీ అన్నప్పుడు, 2 ఫ్యామిలీలు ఉన్నప్పుడు ఏమాత్రం ఇక్కడ ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేకపోయినా అవతల డామినేషన్ పెరిగిపోతాయి. అది ఎవరి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది? మీ మెంటల్ హెల్త్ మీద మాత్రమే. సో ఇంకొన్ని ఒక విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటాను. ఏంటంటే ఒక మతంలో, నేను హిందూ మతంలోనే ఎక్కువ వీడియోస్ చేస్తాను. అంటే మూఢనమ్మకాలు నమ్మకండి, పలానా ఇట్లాంటివన్నీ కూడా నేను కట్టుకునేదైనా కూడా ఏదో దేవుడు భక్తితోనో వాటికి కాదు, నా ఆశయం గుర్తు చేసుకోవడానికి, నేను చెడ్డదారి తొక్కకుండా ఉండడానికి ఇట్లా. సో దేనితోటి, ఏ తాయెత్తులతోటి వేటితోటి ఏవి జరగదు, నీ పని నువ్వు చేసుకోవాలి. హాస్పిటల్ చుట్టూ తిరగడం ఆపేసి, అంటే హాస్పిటల్కి పిల్లల్ని తీసుకుపోవడం మానేసి తంత్రాలు కట్టుకుంటే అవ్వదు, మీ హాస్పిటల్ చూసుకొని తర్వాత ఏదైనా చూసుకోండి. నేను ఇలాగే చెప్తాను కదా, చాలా వీడియోస్ చేశాను. దాని కింద హిందూసే ఎక్కువ మంచిగా చెప్పారమ్మా, బాగుంది ఇట్లా అంటారు. పద్ధతి. మీరు ఒక మూఢనమ్మకం అని చెప్పిన తర్వాత కూడా ఇది కాదు అని పెట్టుకున్నారు. కానీ మిగిలిన మతాల్లో కూడా ఇది స్వీకరించగలగాలి.
దేవుళ్ళ దగ్గర మాత్రమే హెల్త్ బాగాలేకుండా తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకోకూడదు, పాపం అప్పులు చేసి మరీ పలానా దేవుళ్ళ దగ్గర ఉండే వాళ్ళ దగ్గరకు పోయి ఏం డబ్బులు కావాలో ఇవ్వాలి అంటే ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళకి ఎంత తక్కువ జీతం వస్తానో అప్పులు చేసి మరి పోయి పలానా ప్రేయర్ చేసే వాళ్ళకి ఇవ్వడం, అది ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము. హాస్పిటల్ మీ వాళ్ళనైతే పిల్లలనైతే హాస్పిటల్ తీసుకుపోతారు, వీళ్ళని మాత్రం హాస్పిటల్ పిల్లలకి తీసుకోపోకూడదు. అండ్ ఇంకొంతమ్మ ఇప్పుడు హిందూస్లో ఎవరైనా కూడా చక్కగా అమ్మవారిలాగా అంతా అలంకరించి అమ్మవారినే ఆడబిడ్డలో చూసుకుంటారు కాబట్టి అలంకరిస్తారు. బట్ అట్ ది సేమ్ టైం మిగిలిన మతాల్లో ఎట్లా అంటే వాళ్ళ త్యాగానికి గుర్తుగా వాళ్ళ దానికి తగ్గట్టు వాళ్ళు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవచ్చు. దాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకునే లక్షణం ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు యువతలు వస్తున్నా కూడా ఇంకొక మతంలో పోతున్నా దాన్ని మీరు అడాప్ట్ చేసుకునే లక్షణం ఉండాలి. నాదే ఇది మాత్రమే పద్ధతి ఇట్లా అనుకోవడము తప్పు, మూఢనమ్మకాలని ఆచరించి ఇంకా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవడము తప్పు. కాబట్టి మీరు ఒక ఫ్యామిలీని వెళ్తున్నారు, ఒక కులంలోకో ఒక మతంలోకో వెళ్తున్నారు అనేటప్పుడు దయచేసి మీవి అన్నీ కూడా ఆచారాలు తెలుసుకొని ఇది నేను ఎంతవరకు ఇన్ ఫ్యూచర్ చేసుకోగలను అని అనుకొని, పెళ్ళి అనేది ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ మరొక జన్మ, బేబీకి ఒక పుట్టుక ఇవ్వడం కాదు, డెలివరీ కాదు, పెళ్ళే పుట్టుక. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకొని మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోండి. నేనే అనేదాన్ని కానీ ఇంటర్ క్యాస్ట్లు బెటరని నేనే చెప్తున్నా. ఇప్పుడు వీలైనంత వరకు సేమ్ సామాజిక వర్గంలో సేమ్ మతాల్లోనే చేసుకోండి అమ్మా. ఎందుకంటే మీకు ముందు ఇప్పుడు ఉన్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్ నేచరు లేదు, అంతంత పెయిన్ని తీసుకోలేరు. అవత పోనీ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అర్థం చేసుకొని పెద్దవాళ్ళైనా సపోర్ట్ చేస్తారంటే అది లేదు. అప్పుడు ప్రెషర్ ఎవరి మీద వస్తుంది? తల్లి మీద, తండ్రి మీద వస్తుంది. పోనీ ఏమంటారు అత్తమామలు కానీ అమ్మ నాన్నలు కానీ వీళ్ళు పెద్దరికంతో తీసుకొని అర్థం చేసుకునే మెంటాలిటీ ఉందండి. వాళ్ళు వీళ్ళకంటే దారుణంగా ఉన్నారు మూర్ఖంగా. సో ఫ్యామిలీ అనేది ఫస్ట్, సారీ టు సే, మీరు ఏమన్నా అనుకున్నా కూడా ఇక్కడ నేనేం తప్పుగా తీసుకోను. అంటే ముందు అత్తమామల్ని అమ్మ నాన్నల్ని తీసుకున్న తర్వాత భార్యాభర్తని బిడ్డల్ని తీసుకోవాలి ఒక ఫ్యామిలీ అంటున్నారు. చాలా ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు ఎలా ఉన్నారంటే పిల్లలు బాగుంటే చాలు అనే దాంట్లో ఉన్నారు. నిజంగా మా అత్తమామలు కూడా ఉన్నారు, మీరు బాగుంటే చాలు, వాళ్ళకి కనీసం ఏమని కూడా టచ్ చేయరు. అంటే నువ్వు మా మాటే వినాలన్నా కానీ ఇంకొకటి ఏముండదు, మీరు సంతోషంగా ఉండండి. నేను వాళ్ళు ఒకవేళ మాట అనినా పడతా, ఇంకేమన్నా ఉన్నా సైలెంట్గా ఉంటా. కారణం ఏంటంటే ప్రెషర్ ఉండదు. కానీ కొంతమంది అట్లా కాదు, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఎరా నీ పిల్లం ఇట్లుంది, ఏం నీ మొగుడు ఇట్లానే ఉన్నాడు, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమైతే నీ ఫ్యామిలీ కలిసి ఉండాల్సింది ఇక్కడ మొత్తం కొలాప్స్ అవుతూ ఉంటుంది. ఈ నమ్మకాల ఈ ఆచారాలు వచ్చి రుద్దినా నువ్వు దీన్ని అడాప్ట్ చేసుకోలేకపోయినా నీ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మూఢనమ్మకాలని మీరు నమ్మి మీ ఫ్యామిలీ మీద కూడా రుద్ది ఇంకా నరకంలోకి తీసుకురాకండి. మీరు అడ్జస్ట్ కాలేక ఉంటే అసలు పెళ్ళిళ్ళు చేసుకోకండి. సినిమాల్లో చూపించినట్లు ఆప్యాయత అనురాగంతో ఇలా ఉండదు. గొడవలే ఉంటాయి, అడ్జస్ట్మెంట్సే ఉంటాయి, ఫినాన్షియల్గా స్ట్రగుల్సే ఉంటాయి. గొడవలు ఏ ఫ్యామిలీలో కూడా గొడవలు లేకుండానే ఉండదు. మీరు ప్రతిదానికి భయపడిపోయి అన్నీ చేసేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి అందరినీ తిట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని అరుచుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ అంటే అవదు. సో ఒక ఫ్యామిలీలోకి వెళ్ళే ముందు అన్నీ ఉంటాయని గుర్తుపెట్టుకొని దయచేసి ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ అంటే వేరే కులం కానీ వేరే మతం కానీ పెళ్ళిళ్ళు చేసుకోండి అమ్మా. అమ్మాయిలకు చెప్తున్నా ముఖ్యంగా. మీరు పెద్ద చెప్తున్నారంటే మావన్నీ కూడా ఇంటర్ క్యాస్టులు అన్నీ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అంతా. నేను అసలు క్యాస్టులు చూడను, నేను అందుకే అన్నా. కానీ నేను ఇంత రుద్దేది ఇవన్నీ నేను చూడలే, నాకు తెలియదు. కానీ ముందు మాత్రం ఇవన్నీ చూసుకుంటుంటే అంటే నాకు ఇక్కడ సమస్య తల్లిదండ్రుల నుంచి అమ్మ నాన్నల నుంచి అంటే అత్తమామల నుంచి వీళ్ళకంటే కూడా భార్యాభర్తల్లో అండర్స్టాండింగే సరిగ్గా లేదనిపిస్తుంది చాలా వరకు. ఈవెన్ ఒక సంప్రదాయంలో ఇటు క్రిస్టియన్ అయిండొచ్చు, ముస్లిం అయిండొచ్చు, హిందూ అయిండొచ్చు, ఒక మతంలో ఒక సంప్రదాయాలు చిన్నప్పటి నుంచి పెరిగి చక్కగా ఉండి సడన్గా ఒక రిలీజియన్ తీసుకుని ఆ మతాన్ని అడాప్ట్ చేసుకోవాలంటే కూడా అంత ఈజీ కాదు. దానికి చాలా పెద్ద మనసు ఉండాలి, చాలా అడ్జస్ట్మెంట్ నేచర్ ఉండాలి. కానీ మనం పెరిగిన వాతావరణం అలాంటివి కావు. సో పెళ్ళిళ్ళు అనుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకొని మీరు పెట్టే కాలు వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవ్వకుండా, పిల్లలు ఇబ్బంది పడకుండా
చూసుకోవాల్సిన బాధ్యత మీద. ఎందుకంటే అబ్బాయిదైనా లైఫే, అమ్మాయిదైనా లైఫే. 1కి 2 సార్లు ఆలోచించుకొని ఆ పెళ్ళి అనేది చేసుకోండి. ఎందుకంటే ఈరోజు రేపు పొద్దున్న రిలేషన్స్ అనేది చాలా కామన్గా ఉన్నాయి. సో అట్లీస్ట్ మీరు పెళ్ళి వరకు పోవాలనుకునేటప్పుడు ఒక మతం, ఒక కులం, నేను మళ్ళీ చెప్తున్నా, కులాలు మతాలు నాకు లేవు, కానీ ఆచారాలు ఉంటాయి. ఆచారాలను అడాప్ట్ చేసుకోగలగాలి. ఆలోచించుకొని వెళ్ళు. లేదు నేను అంతా చేసుకుంటాను, ఎనీథింగ్, నేను అవతల వాళ్ళకి, నువ్వు ఒక ఫ్యామిలీలోకి పోతున్నా అంటే అవతల ఫ్యామిలీలోకి వెళ్తున్నట్లు, నేను ఆచారాలను అడాప్ట్ చేసుకోగలను, నేను మేనేజ్ చేసుకోగలను, నువ్వు హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఏ ఇబ్బందులు లేనప్పుడు వెళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇంట్లో వాళ్ళు వీళ్ళకి ఎవరికి ఇబ్బంది రావట్లేదు, వీళ్ళకే ఇబ్బంది వస్తుంది చేసుకునే వాళ్ళకి. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించుకోండి. దానివల్ల పిల్లలు డిస్టర్బ్ అవ్వకూడదు. వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ చైల్డ్హుడ్ అనేది డ్రామాతోటి నిండిపోయి ఉండకూడదు. చైల్డ్హుడ్ డ్రామాని నేను చాలా సీరియస్గా తీసుకుంటా. శిశికైనా జానుకైనా అంత ఫ్రీడమ్ ఇచ్చి ఎంత ఎంజాయ్ఫుల్ లైఫ్ అనేది నేను ఎందుకు ప్రొవైడ్ చేయాలనుకుంటుంటే అవతలవాడికి ఎవడికో సహాయం ఇదంతా చేసే తర్వాత విషయం. మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ముందు హ్యాపీగా ఉండే ఒక లైఫ్ అనేది ఇవ్వాలి. ఆ చైల్డ్హుడ్ డ్రామా అనేది జీవితాంతం అది ఇంకో జనరేషన్కి అది వెళ్తూనే ఉంటుంది, ట్రావెల్ అయితేనే ఉంటుంది. మీరు అది ఇవ్వకూడదు, ఆ పాపం అనేది చేయకూడదు. నాకు నిజం చెప్తున్నా, ఇంత పెద్ద టాపిక్ చెప్పేంత వయసు, ఇంత పెద్ద టాపిక్ చెప్పేంత అర్హత నాకు ఉందో లేదో నాకు తెలియదు. బట్ కొంతమంది పేషెంట్స్ని చూసినప్పుడు అంటే ఇప్పుడు నేను ఏం చేయగలను అక్కడ, వాళ్ళ డ్రామా హీల్ కావాలంటే అదే ఇంట్లోనే ఉండాలి, అదే మళ్ళీ పడాలి. నేను అడ్జస్ట్ అవ్వమని నేను ఎట్లా చెప్పగలను? నేను ఫ్యామిలీ కాదు, నేను వాళ్ళతో ఉండలేను. పోనీ విడిపోయి ఉంటారంటే అట్లా విడిపోయి మీ పాటికి మీరు ఉండండి నేను చెప్పలేము. సెల్ఫ్ కేర్, నేను ఎప్పుడైనా సెల్ఫ్ కేర్ తీసుకోమంటాను కానీ సెల్ఫిష్గా ఉండమని చెప్పను. అంటే నీ గురించి మాత్రం నువ్వు పట్టించుకో ఇట్లా నేను చెప్పను. మీ గురించి మీరు పట్టించుకోమనే కారణం ఏంటంటే మీరు గురించి మీరు పట్టించుకున్నప్పుడు ఇంకొంచెం క్యాపబుల్ ఉంటారు, స్టేబుల్ ఉంటారు. దానివల్ల మిగిలిన వాళ్ళని ఇంకాస్త కేర్ తీసుకోమని చెప్పడానికి నేను సెల్ఫ్ కేర్ చెప్తాను తప్ప సెల్ఫిష్గా ఉండమని నేను చెప్పను. సో నేను ఇట్లా కూడా చెప్పలేను, మీ పెయిన్ మీరు చూసుకోండి, నేను ఇట్లా కూడా చెప్పలేను. బాధ్యత అనేది ఉండాలి కాబట్టి సో 1కి 2 సార్లు ఆలోచించుకొని పెళ్ళిలోకి ఎంటర్ అవ్వండి. ఇది ఒక సిస్టర్గా, లేకుంటే ఒక మదర్గా, లేకుంటే మీ ఫ్రెండ్గా, శ్రేయభిలాషిగా నా సలహా. థ్యాంక్ యూ.